హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు వీడియో వచ్చేసి ఈ కట్ వర్క్ బ్లౌజ్‌ని ఏ విధంగా కట్ చేసి స్టిచ్ చేయాలనేది చూపించబోతున్నానండి. సింపుల్ టిప్స్ తోటి కట్ వర్క్ క్యాన్వాస్ యూజ్ చేసి ఏ విధంగా కట్ చేయాలి, స్టిచ్ చేసేటప్పుడు కూడా ఏ విధమైన టిప్స్ యూజ్ చేసి స్టిచ్ చేయాలనేది ఈ వీడియోలో చూపిస్తానండి. ఇది వచ్చేసి 2 ఫోల్డింగ్స్ మీద ఉందండి. ఇది వచ్చేసి క్యాన్వాస్ అనమాట. 15 ఇంచెస్ పొడవు. ఇక్కడ మిడిల్‌కి వచ్చేసి 2 ఇంచెస్ కదా, మిడిల్‌కి వచ్చేసి 1 ఇంచ్‌కి ఆ విధంగా మార్క్ చేసేసుకొని 1 ఇంచ్‌కి ఎక్కడి వరకైతే మార్క్ చేసేసుకున్నామో ఈ విధంగా ఒక క్యాప్ తీసేసుకొని ఈ విధంగా మార్క్ చేసేసుకున్నానండి. ఓకేనా? క్యాప్ సహాయంతో ఈ విధంగా మార్క్ చేసేసుకున్నాను. ఎక్కడి వరకైతే మార్క్ చేసేసుకున్నానో అక్కడంతా కూడాను కట్ చేసేస్తున్నానండి. చూడండి. ఇప్పుడు స్టిచ్ చేసేటప్పుడు ఇబ్బంది పడతారండి. ఇప్పుడు కట్ చేసేటప్పుడు అయితే సింపుల్‌గానే అనిపిస్తది కానీ, స్టిచ్ చేసేటప్పుడు వచ్చేసి మనకి పర్ఫెక్ట్‌గా రాదనమాట. అది ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలనేది కూడా ఈ వీడియోలో చూపిస్తాననమాట. ఏ విధంగా మార్క్ చేసేసుకొని స్టిచ్ చేసుకోవాలి అని. ఓకేనండి. ఇక్కడ చూడండి, మార్క్ చేసుకున్నదంతా కూడాను కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఈ వీడియోలో అయితే ఈ కట్ వర్క్‌ని ఏ విధంగా కట్ చేసి స్టిచ్ చేయాలనేది మాత్రమే చూపిస్తున్నానండి. ఆల్రెడీ మన ఛానెల్‌లో ఒకటి ఉందనమాట. ఒక బ్లౌజ్‌ని వచ్చేసి ఫుల్ కటింగ్ స్టిచ్చింగ్ వీడియో. అంటే ఫుల్ బ్లౌజ్‌ని కూడా ఏ విధంగా కట్ చేసి స్టిచ్ చేయాలనేది ఒకే వీడియోలో అప్లోడ్ చేస్తున్నానండి. కావాల్సిన వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. నేను డిస్క్రిప్షన్‌లో కూడా లింక్ ఇస్తాననమాట. చూడండి, ఈ విధంగా ఒక 2 లేయర్స్ కదా, ఇది కట్ చేసేసాం కదా. ఇప్పుడు చూడండి, బ్లౌజ్‌లో వచ్చేసి ఒరిజినల్ క్లాత్‌ని తీసుకొచ్చేసి, అంటే ఇప్పుడు లైనింగ్ ఆల్రెడీ ఉంది కదా బ్యాక్ పార్ట్, ఆ బ్యాక్ పార్ట్ ఎంత ఉందో అంత ఒరిజినల్ క్లాత్‌ని నేను కట్ చేసి పెట్టేసుకున్నానండి. చూడండి, ఇది వచ్చేసి కింద వైపున ఒరిజినల్, ఇదనమాట లైనింగ్. ఓకేనండి. ఎంత ఉందో దానికంటే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రాగా మార్క్ చేసేసుకొని కట్ చేసేసుకున్నాను ఈ విధంగా. ఓకేనండి. ఇప్పుడు ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకుని నేను మిడిల్‌కి కట్ చేసేస్తాననమాట. చూడండి, ఈ విధంగా మిడిల్‌కి ఒక కట్ ఇచ్చేసాను. చూడండి, ఈ విధంగా కట్ చేసేసుకొని ఈ 2 పీసులకి ఏ విధంగా ప్లేస్ చేస్తాను ఈ క్యాన్వాస్ అనేది గమనించండి. ఇప్పుడు వచ్చేసి ఇది వచ్చేసి రైట్ సైడ్ అండి. ఓకేనా? గమనిస్తూ ఉండండి, మీకే అర్థమవుతుంది. ఇది వచ్చేసి రైట్ సైడ్ అనమాట. ఈ రైట్ సైడ్ మీద ఈ 2 లేయర్స్ని మనం కట్ చేసుకొని ఉన్నాం కదా క్యాన్వాస్, అది తీసుకొచ్చి ప్లేస్ చేసేసి ఐరన్ చేయాలన్నమాట. ఓకేనా? ఇప్పుడు ప్లేస్ చేసేది రైట్ సైడ్ మాత్రమే. నేను ఏ విధంగా ప్లేస్ చేసి స్టిచ్ చేస్తాననేది గమనించండి. ఓకేనా? ఇది ఒరిజినల్ క్లాత్ మీద ప్లేస్ చేస్తున్నాను. ఇది ఎందుకంటే ఒరిజినల్ క్లాత్ మీద ప్లేస్ చేసి స్టిచ్ చేసేసి లోపలికి మళ్ళీ ఇచ్చేసుకొని లోపల వైపున మళ్ళీ మనం లైనింగ్ జాయిన్ చేస్తాం కదా, అందుకోసమనండి. ఇంకా నేను ఇక్కడేమి ఈ క్యాన్వాస్కి ఎక్స్ట్రా క్లాత్ ఏమి యాడ్ చేయట్లేదు. డైరెక్ట్ ఒరిజినల్ క్లాత్ మీద ఎక్కడైతే గమ్ ఉంటుందో ఆ గమ్ ప్లేస్ని వచ్చేసి ఒరిజినల్ క్లాత్ మీదకి ఉండేటట్టు ప్లేస్ చేసేసుకొని ఐరన్ చేసేస్తానండి. బకరంకి గమ్ ఉండడం వల్ల అది వచ్చేసి ఆ క్లాత్కి వచ్చేసి స్టిక్ అయిపోద్ది అనమాట. ఓకేనండి. ఈ విధంగా. ఓకేనా? ఈ విధంగా ప్లేస్ చేసేసుకొని ఐరన్ చేసేయడమే. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ క్లాత్ని, అంటే ఇక్కడ మీరు కుట్టబోయే కుట్టు వచ్చేసి ఈ బక్రం మీద చివరిగా కుట్టేస్తే ఈ క్లాత్ కంటే ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి ఈ బక్రాన్ని ప్లేస్ చేయాలండి. ఓకేనా? నేను వచ్చేసి పావించి గ్యాప్తో స్టిచ్ చేస్తున్నాను కాబట్టి చివరి వరకు కూడాను, ఎడ్జ్ వరకు కూడాను ఈ విధంగా ప్లేస్ చేసేసి ఐరన్ చేసేసాను అనమాట. ఓకేనండి. నేను ఏ విధంగా స్టిచ్ చేస్తాను అనేది కూడా మార్క్ చేసి చూపిస్తానండి మీకు. ఓకేనా? ఇందులో ఒక పార్ట్ తీసేసుకొని ఇప్పుడు ఏ విధంగా మార్క్ చేస్తాను అనేది గమనించండి. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఒక పావించు అనమాట. ఎక్కడి వరకైతే కట్ ఉందో అక్కడంతా కూడాను ఒక పావించు కిందకు మార్క్ చేసేసుకుంటున్నాను. ఆ ప్లేస్లో మనకి సూది దింపాలండి. ఓకేనా? అందుకోసం ఫస్ట్ అక్కడి వరకు మార్క్ చేసేసుకుని ఇక్కడంతా కూడా ఇదంతా ఒక పావించుకి మార్క్ చేసేసుకుంటున్నాను. అంటే ఇప్పుడు మార్క్ చేసుకుని ఈ పావించు మీదే మనకి కుట్టు పడుతుంది అనమాట. ఓకేనండి. ఈ పావించు మీదే కుట్టు పడుతుంది. ఈ విధంగా మార్క్ చేసేసుకున్నారనుకోండి కొత్త వాళ్ళు, అక్కడే కుట్టు పడుతుంది కాబట్టి మనకి పర్ఫెక్ట్ షేప్ వచ్చేస్తుందండి. ఏ ఇబ్బంది లేకుండా పర్ఫెక్ట్ షేప్ వస్తుంది. అందుకోసం అనమాట. లేదు మీరు ఇంకా క్యాన్వాస్ చివర కూడాను కుట్టొచ్చండి. అలా కుట్టాలనుకున్నప్పుడు వచ్చేసి ఒరిజినల్ క్లాత్ ఒక హాఫ్ ఇంచ్ విడిచిపెట్టి ఈ క్యాన్వాస్ని స్టిక్ చేయండి. ఓకేనండి. లేదంటే మనకి కట్ చేసుకోవడానికి ఖర్చు కావాలి కదా, అందుకోసం అనమాట. ఒక పావించైనా ఖర్చు ఉండాలండి. అందుకోసం ఆ విధంగా ప్లేస్ చేసేసుకోండి. ఓకేనా? ఇక్కడ వచ్చేసి నేను వచ్చేసి ఒక పావించి గ్యాప్తో స్టిచ్ చేస్తాను కాబట్టి ఈ విధంగా మార్క్ చేసేసుకుంటున్నాను. ఓకేనా? ఈ విధంగా ఫస్ట్ కనుక మీరు మార్క్ చేసేసుకుంటే మీకు ఈజీ ఉంటుంది అనమాట. ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో అక్కడే కుట్టుబడుతుంది కాబట్టి. ఓకేనండి. ఈవెన్గా కూడాను ఇటువైపు ఒక పార్ట్ని ఏ విధంగా అయితే మార్క్ చేసుకున్నామో ఇంకో పార్ట్ని కూడా అదే విధంగా పావించి గ్యాప్తోనే కుట్టాలండి. ఓకేనా? చూడండి, ఇక్కడంతా కూడా నేను మార్క్ చేసేసుకుంటున్నాను. మీరు కూడా స్టిచ్ చేసేటప్పుడు ఈ విధంగా మార్క్ చేసేసుకొని స్టిచ్ చేయండి. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో అక్కడ కుట్టుబడేటట్టు కుట్టుకుంటూ వస్తున్నానండి. చూడండి, ఈ కరువు తిరిగే దగ్గర అంతా కూడా ఆల్రెడీ స్టార్టింగ్ మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ సూది దింపి పాదం ఎత్తి మళ్ళీ పాదం దించి కుట్టడం స్టార్ట్ చేయాలన్నమాట. అంతేనండి, చాలా సింపుల్ ఇది. కాకపోతే కొంచెం టైం పడుతుంది. కొత్త వాళ్ళకి వచ్చేసి కొంచెం టైం పడుతుందండి.
కుట్టడం వచ్చేసి కొంచెం నిదానంగా కుడితే అదే వచ్చేస్తుంది, ప్రాబ్లం ఏమీ లేదు. చూడండి ఈ విధంగా నిదానంగా కుట్టుకుంటూ రావడమేనండి. ప్రతి మూల దగ్గర కూడాను, రౌండ్ తిరిగే దగ్గర కూడాను సూది దింపి పాదం ఎత్తండి. ఓకేనా? ఒకేసారి మనం కుట్టలేమన్నమాట. అట్లా కుట్టుకుంటూ వెళ్ళామనుకోండి క్లాత్ కింద వైపున ముడత పడిపోద్ది. అందుకోసం ప్రతి మూల కూడాను చూడండి సూది దింపి పాదం ఎత్తి మళ్ళీ మన వైపుకి తిప్పుకొని నిదానంగా కుడుతున్నాను. ఓకేనండి, మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. చూడండి ఈ విధంగా నిదానంగా కుట్టుకుంటూ రావడమే. చూడండి నేనైతే ఎక్కడైతే మార్క్ చేసుకున్నాను పెన్ తోటి క్యాన్వాస్ పైన అక్కడే కుట్టుకుంటూ వస్తున్నాను. ఓకేనండి, ఈ విధంగా కుట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది కదా. ఇక్కడున్న ఈ ఎక్సెస్ క్లాత్ అంతా కట్ చేసేసి మొత్తం ఘాట్లు పెట్టేసుకోవాలండి. ఓకేనా? రౌండ్ తిరిగే దగ్గర ఆ కార్నర్లో ఇక్కడంతా కూడాను ఘాట్లు పెట్టాలన్నమాట. లేకపోతే మనం లోపల వైపుకి క్యాన్వాస్ని మళ్ళీ ఇచ్చినప్పుడు మనకి పర్ఫెక్ట్గా షేప్ రాదండి, అందుకోసం. ఓకేనా? ఇక్కడంతా కూడా ఘాట్లు పెట్టాలి, రౌండ్ తిరిగే దగ్గర ఇంకా కార్నర్ దగ్గర కూడాను. చూడండి ఓకేనండి, ఎక్సెస్ క్లాత్ అంతా కూడాను కట్ చేసేసుకోవాలి. ఓకేనండి, మొత్తం కూడాను ఘాట్లు పెట్టేసాం కదా. ఇప్పుడు చూడండి ఈ క్యాన్వాస్ని వచ్చేసి లోపల వైపుకి మళ్ళీ చేసుకోవాలన్నమాట ఈ విధంగా. ఓకేనా? ఫస్ట్ వచ్చేసి ఈ విధంగా లోపల వైపుకి మళ్ళీ చేసుకొని ఆ రౌండ్ షేప్ తిరిగాయి కదండి, అవన్నీ కూడా సరి చేసుకోవాలండి. చూడండి ఈ మూలం దగ్గర అంతా కూడాను. ఓకేనా? ఆ విధంగా సరి చేసుకోవాలండి. ఇప్పుడు వచ్చేసి మనం వేళ్ళతో సరి చేసుకున్నంత మాత్రాన ఇక్కడ పర్ఫెక్ట్ రౌండ్ షేప్ కర్వ్ రాదండి. ఓకేనా? అందుకనేసి ఈ విధంగా కొంచెం కూసుగా ఉండేది ఏదైనా కూడాను ఒక స్క్రూ సాయంతో నేను ఈ విధంగా సరి చేస్తున్నాను అనమాట. ఓకేనా? ఈ విధంగా పర్ఫెక్ట్ రౌండ్ అనమాట. ఈ విధంగా సర్దుకుంటే మనకు పర్ఫెక్ట్ రౌండ్ షేప్ వచ్చేస్తుందండి. చూడండి ఈ విధంగా మొత్తం సర్దేసుకున్న తర్వాత మీకు కావాలంటే పైనుంచి ఒక అనకుట్టు వేసుకోవచ్చు అండి. నేనైతే ఇప్పుడు ఒక అనకుట్టు వేయట్లేదు అనమాట. ఇప్పుడు ఏ విధంగా అయితే ఈ ఒక పార్ట్ని స్టిచ్ చేశానో సేమ్ అదే విధంగా ఇంకొక పార్ట్ని కూడా స్టిచ్ చేసి పెట్టేశానండి. నేనైతే మీకు ఒక పార్ట్నే చూపించాను అనమాట. ఇప్పుడు చూడండి దీనికి వచ్చేసి క్లాత్ని ఏ విధంగా ప్లేస్ చేసేసి నేను పిన్స్ పెట్టేసి స్టిచ్ చేస్తానండి. ఓకేనండి, ఇప్పుడు పైనుంచి ఒక అనకుట్టు వేసుకోవచ్చు, కాకపోతే ఫినిషింగ్ బాగుండదు కాబట్టి నేను వచ్చేసి అనకుట్టు వేయలేదండి. ఇప్పుడు వచ్చేసి ఈ క్లాత్ మీద ఇవి రెండు ప్లేస్ చేసేసి ఈ 2 పార్ట్స్ని కూడాను చూడండి ఈ విధంగా స్ట్రైట్గానే ప్లేస్ చేసుకోవచ్చు మీకు కావాలనుకుంటే అండి. నేను వచ్చేసి ఈ విధంగా క్రాస్గా ప్లేస్ చేశాను, మీకు చూపిస్తాను చూడండి. ఈ విధంగా క్రాస్గా ప్లేస్ చేసేసి మొత్తం కూడాను పిన్స్ పెట్టేశానండి. ఇప్పుడు వచ్చేసి ఇంకా కుట్టడం స్టార్ట్ చేస్తున్నాను. ఓకేనండి, ఇప్పుడు చూడండి ఈ విధంగా పైనుంచి ఒక కుట్టు వేసేసుకుంటూ రావడమేనండి. ఈ విధంగా నిదానంగా కుట్టుకుంటూ రావాలన్నమాట. చూడండి ప్రతి మూల దగ్గర కూడాను సూది దింపి పాదం ఎత్తి మళ్ళీ పాదం దించి కుట్టుకుంటూ రావాలండి. చూడండి ఈ విధంగా నిదానంగా కుట్టుకుంటూ రావడమేనండి. ఆల్రెడీ మన ఛానల్లో వచ్చేసి ఇంతకుముందు చూపించాను కదండి, ఈ కట్ వర్క్ని వచ్చేసి స్ట్రైట్గా ప్లేస్ చేసి ఏ విధంగా స్టిచ్ చేశాననేది ఒక మంచి వీడియో ఉందండి. ఒక బ్లౌజ్ది చాలా మంచి ట్రెండింగ్ అయిన వీడియో అనమాట అది. ఒకసారి కావాల్సిన వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, కావాల్సిన వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. అంటే పర్ఫెక్ట్గా అక్కడ కూడాను ఇక్కడ మిడిల్లో ఒక క్లాత్ని ప్లేస్ చేస్తాను కదా, ఆ క్లాత్ ప్లేస్లో అక్కడంతా కూడాను ఫ్రిల్స్ ఇచ్చిన క్లాత్ని ప్లేస్ చేసి స్టిచ్ చేశాను అనమాట. అంటే మీకు చూస్తే ఒకసారి అర్థమైపోద్దండి, అందుకోసం చెప్తున్నాను. చూడండి ఈ విధంగా నిదానంగా పైనుంచి ఒక కుట్టు కుట్టుకుంటూ రావాలండి. ఈ విధంగా నిదానంగా కుట్టుకుంటూ వచ్చిన తర్వాత లోపల వైపున ఉన్న ఎక్సెస్ క్లాత్ అంతగా కూడాను మనమేం ఫోల్డ్ చేయాల్సిన అవసరం లేదండి. ఓకేనా? అది కూడా గమనిస్తూ ఉండండి ఏ విధంగా కట్ చేస్తాననేది. ఎందుకంటే మనం కింద వైపున వచ్చేసి లైనింగ్ని జాయిన్ చేస్తాం కాబట్టి మనం లోపల వైపున ఈ క్లాత్ని ఏం ఫోల్డ్ చేయాల్సిన అవసరం లేదండి. ఓకేనండి, ఇక్కడ వచ్చేసి కుట్టేటప్పుడు వచ్చేసి చాలా నిదానంగా కుట్టండి. ఓకేనండి, ఫాస్ట్గా అయితే కుట్టలేమన్నమాట. మాటికి కూడాను సూది దింపి పాదం ఎత్తి జరుపుకొని కుట్టుకుంటూ రావాలన్నమాట. ఓకేనండి, ఇక్కడ చూడండి ఇక్కడ నేను వచ్చేసి అక్కడ వచ్చేసి రౌండ్ తిరిగే షేప్ వచ్చేసి పర్ఫెక్ట్గా లేదని మళ్ళీ ఒకసారి సెర్చ్ చేసుకుంటున్నాను. చూడండి ఈ విధంగా నిదానంగా కుట్టుకుంటూ రావడమేనండి.
మనం పెట్టిన పిన్స్ ఉన్నాయి కదండి, అవన్నీ కూడా రిమూవ్ చేసేసుకుని నిదానంగా కుట్టుకుంటూ వచ్చేయడమే. చూడండి, ఒక పార్ట్ అయితే స్టిచ్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. సేమ్ అదే విధంగా ఇంకో వైపున కూడాను చూడండి, ఇంకో వైపున వచ్చేసి కింద వైపు నుంచి కుట్టుకుంటూ రావడమేనండి. మీరు ముందే కనుక కుట్టిన తర్వాత కుట్టు వేసుకున్నారనుకోండి, కుట్టు మీద కుట్టు వల్ల ఫినిషింగ్ బాగుండదండి. అంటే ఇప్పుడు వేసి మళ్ళీ ఇప్పుడు వచ్చేసి ఒక కుట్టు వేస్తాం కదా, అప్పుడు 2 కుట్లు అవుతాయి అన్నమాట. నేను వచ్చేసి అందుకనే తిప్పేసిన తర్వాత క్యాన్వాస్ని నేను పైనుంచి ఒక కుట్టు వేయలేదు. ఈ విధంగా క్లాత్ మీద ప్లేస్ చేసిన తర్వాత ఒక కుట్టే కనపడుతుంది అనమాట. ఈ విధంగా కుట్టేసుకుంటూ వస్తే సరిపోద్దండి మనకి. ఓకేనండి. ఈ పద్ధతి ఎందుకు అంటేను మనకి ఫినిషింగ్ బాగుంటుంది, అందుకోసమనండి. కుట్టు మీద కుట్టు 2 కుట్లు 3 కుట్లు అట్లా కనపడడం వల్ల బాగుండదు, అందుకోసం. చూడండి, ఈ విధంగా మొత్తం కూడాను స్టిచ్ చేసుకుంటూ రావడమే. మీకు ఈ డిజైన్ ఏమనిపించింది అనేది కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. ఓకేనండి. మీరు వచ్చేసి స్టార్టింగ్ ఈ కట్ వర్క్ని స్టిచ్ చేసినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది కూడా నాకు తెలియజేయండి. చూడండి, ఇంకో పార్ట్ కూడాను మొత్తం స్టిచ్ చేశాను అనమాట. ఇప్పుడు చూడండి, ఇప్పుడు లోపల వైపున ఉన్న క్లాత్ని ఏ విధంగా కట్ చేస్తాననేది. ఫస్ట్ వచ్చేసి మిడిల్కి మార్క్ చేసుకుంటున్నాను. మిడిల్కి ఎందుకు మార్క్ చేసేసుకోవాలి, మనం వచ్చేసి లైనింగ్ని జాయిన్ చేయాలంటే ఈ విధంగా ఫస్ట్ వచ్చేసి మిడిల్కి ఒక మార్కింగ్ పెట్టేసుకోవాలండి. లైనింగ్ మిడిల్, ఇప్పుడు మనకు మార్క్ చేసుకునే మిడిల్ 2 ఒకదాని మీద ఒకటి రావాలన్నమాట. అందుకోసం చూడండి, ఇక్కడ లోపల వైపున కూడా నేను అంతా మార్క్ చేసేసుకున్నాను మిడిల్కి. ఇక్కడ ఉన్న ఎక్సెస్ క్లాత్, లోపల వైపున ఉన్న క్యాన్వాస్ ఇదంతా కూడాను ఎక్స్ట్రా ఉన్నదంతా కూడాను కట్ చేసేస్తున్నాను. ఇదంతా కూడాను మనకు అవసరం లేదండి, అందుకని ఎక్స్ట్రా ఉన్నదంతా కూడాను కట్ చేసేస్తున్నాను. చూడండి, ఇదంతా కట్ చేశాను కదా. ఇప్పుడు వచ్చేసి లైనింగ్ని ఏ విధంగా ప్లేస్ చేస్తానండి. ఇప్పుడు వచ్చేసి ఈ లైనింగ్ వచ్చేసి ఈ విధంగా రాంగ్ సైడ్ వైపున ఈ విధంగా ప్లేస్ చేయాలి. ఆల్రెడీ మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ లైనింగ్ మిడిల్కి ఉంది కదా, ఈ క్లాత్ ఇవి 2 ఒకదాని మీద ఒకటి వచ్చేటట్టు ప్లేస్ చేసేసుకొని ఫస్ట్ వచ్చేసి మిడిల్కి ఒక లూజ్ కుట్టు వేసేస్తానండి. ఓకేనా. ఫస్ట్ మిడిల్కి ఒక లూజ్ కుట్టు వేసేసుకొని తర్వాత మొత్తం కూడాను సరౌండింగ్ అంతా కూడాను లూజ్ కుట్టు వేస్తాను. ఇక్కడ చూడండి, ఓకేనా. మన లైనింగ్ మిడిల్ ఆల్రెడీ ఒరిజినల్ క్లాత్కి మిడిల్ మార్క్ చేసుకున్నాం కదా, ఇవి 2 ఒకదాని మీద ఒకటి వచ్చేటట్టు చూసుకోండి. అంటే ఇప్పుడు మనం కుట్టిన డిజైన్ అనేది అటు పక్కకి వెళ్ళిపోద్ది అనమాట. మిడిల్ అనేది కలవకపోతే పక్కకి జరిగిపోయినట్టు ఉంటుందండి. ఓకేనా. అందుకోసం ఇది చెక్ చేసుకొని మనం కుట్టాలన్నమాట. ఇప్పుడు ఓకేనండి. మిడిల్కి ఒక లూజ్ కుట్టు వేసేసిన తర్వాత మళ్ళీ దాన్ని రిమూవ్ చేసేస్తామండి, అది అవసరం లేదు మనకి. ఇప్పుడు వచ్చేసి ఈ ఒరిజినల్ క్లాత్కి ఈ లైనింగ్ని ఈ విధంగా ప్లేస్ చేసేసాం కదా, మొత్తం కూడాను చుట్టూరా కూడాను ఈ విధంగా లూజ్ కుట్టు వేసేస్తున్నానండి. ఇదంతా లూజ్ కుట్టు వేసిన తర్వాత హ్యాండ్స్కి ఏ విధంగా స్టిచ్ చేస్తాను ఈ క్లాత్ని. ఓకేనండి. మీరు చూసారు కదా ఆల్రెడీ స్టార్టింగ్ ఏ విధంగా కట్ చేసి స్టిచ్ చేస్తాననేది చూస్తూ ఉండండి. చూడండి, ఈ విధంగా నిదానంగా సర్దుకుంటూ స్టిచ్ చేసుకుంటూ రావడమే. చూసారు కదా, మొత్తం స్టిచ్ చేసిన తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ అంతా అవుట్ సైడ్ ఉంటుంది కదండి, సరౌండింగ్ అంతా కూడాను ఆ ఎక్స్ట్రా పార్ట్ అంతా కూడాను కట్ చేసేస్తున్నాను. చూడండి, ఇదంతా మనకు అవసరం లేదు కాబట్టి ఇదంతా కూడాను కట్ చేసేస్తున్నానండి. ఇంకా ఈ టోటల్ బ్లౌజ్ని ఏ విధంగా స్టిచ్ చేయాలనేది మాత్రం నేను ఈ వీడియోలో చూపించట్లేదండి. కేవలం ఈ డిజైన్ మాత్రమే ఏ విధంగా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలనేది మాత్రమే ఈ వీడియోలో చూపించాను అనమాట. ఓకేనండి. ఈ ఎక్స్ట్రా ఉన్న ఈ క్లాత్ అంతటిని కూడాను కట్ చేశాను అనమాట. చూడండి, బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ విధంగా ఉంది. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ అండి. హ్యాండ్స్ని ఆల్రెడీ కట్ చేస్తున్నానండి. వాటిని ఏ విధంగా మార్క్ చేసి ఈ డిజైన్ ఏ విధంగా కట్ చేస్తానని చూడండి. పై వైపు నుంచి 5.5 ఇంచులకు మార్క్ చేసుకున్నాను. కింద వైపున వెడల్పు వచ్చేసి ఒక 2 ఇంచెస్ అనమాట. 2 ఇంచెస్కి మార్క్ చేసేసుకొని ఈ రెండింటిని
ఈ రెండింటిని కలిపితే ఈ విధంగా ఒక క్రాస్గా ఒక లైన్ రాసేసి ఎక్కడ వరకు అయితే మార్క్ చేసుకున్నామో అక్కడ వరకు మనం కట్ చేసేస్తున్నానండి. చూడండి, ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఏ విధంగా స్టిచ్ చేస్తాననేది గమనించండి. ఓకేనండి. ఈ డిజైన్ ఫస్ట్ వచ్చేసి కట్ చేసి స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ లైనింగ్ జాయిన్ చేస్తానండి. చూడండి ఫస్ట్ వచ్చేసి ఒక హ్యాండ్ని ఈ విధంగా కట్ చేశాను కదా. ఇప్పుడు వచ్చేసి 1 ఇంచ్ వెడల్పుతో ఒక స్ట్రైట్ పీస్ తీసుకున్నానండి. ఓకేనా, ఈ విధంగా స్ట్రైట్ పీస్ తీసేసుకొని ఇప్పుడు వచ్చేసి ఒరిజినల్ వైపున ప్లేస్ చేసేసి ఆ స్ట్రైట్ పీస్ని ఈ విధంగా పాదం గ్యాప్ తోటి కుట్టుకుంటూ వస్తున్నాను అనమాట. చూడండి, ఈ పై వైపుకి వచ్చేసరికి మూల దగ్గర వచ్చేసరికి ఈ విధంగా ఫ్రిల్ పెట్టేశానండి. ఇది వచ్చేసి స్ట్రైట్ పీస్ మనం తీసుకున్నది. ఓకేనండి, ఈ విధంగా ఫ్రిల్ పెట్టేసి ఆ మూల దగ్గరకు వచ్చేసరికి సూది దింపి మళ్ళీ రివర్స్ చేసేసుకుంటాము. చూస్తూ ఉండండి, ఈ విధంగా ఫ్రిల్ పెట్టేసి మార్క్ చేసుకున్నాను కదా, అక్కడ వరకు వచ్చేసి సూది దింపి పాదం ఎత్తి మళ్ళీ రివర్స్ చేసేసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు వచ్చేసి పాదం దించి కుట్టుకుంటూ రావడమేనండి చివరి వరకు కూడా. చూడండి, ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత కింద వైపు నేను ఎక్సెస్ క్లాత్ అంతా కట్ చేశాను. ఇక్కడ వచ్చేసి మిడిల్లో ఒక ఘాటు పెట్టేసి ఇంక ఈ విధంగా లోపల వైపుకి మళ్ళీ చేసుకొని చూడండి పైనుంచి ఒక అనకుట్టు వేస్తున్నాను. ఓకేనండి, ఈ విధంగా నార్మల్గా కుట్టేసుకుంటూ రావడమే. ఇక్కడ ఘాటు పెట్టాం కదా, అక్కడ కూడాను స్ట్రైట్గా కుట్టేసుకుంటూ రావడమేనండి. ఇంకా ఫ్రిల్తో మనకేం పని లేదు. ఓకేనా, అక్కడ కట్ ఇచ్చాం కాబట్టి ఫోల్డ్ చేసేసిన తర్వాత లోపలికి మనకు పర్ఫెక్ట్గా ఏ షేప్ అయితే మనం కట్ చేసామో ఆ షేప్ వచ్చేస్తుందండి. చూడండి, ఇప్పుడైతే నేను పైనుంచి ఒక అనకుట్టు వేయట్లేదండి. దీనికి కూడా నా క్లాత్ని ప్లేస్ చేసేసి ఒక కుట్టు వేసేస్తాను. ఓకేనా, చెప్పాను కదా కుట్టు మీద కుట్టు ఉండడం కంటేను ఒక కుట్టు కనిపిస్తే ఫినిషింగ్ బాగుంటుంది కదా, అందుకోసమనండి. చూడండి, మనం ఏ షేప్ కట్ చేసామో అది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది కదా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు వచ్చేసి దీనికి వచ్చేసి క్లాత్ని ఏ విధంగా ప్లేస్ చేసేసి స్టిచ్ చేస్తాననేది గమనించండి. ఇప్పుడు వచ్చేసి ఈ విధంగా ప్లేస్ చేసేసుకొని పిన్స్ పెట్టేస్తానండి. చూడండి, పిన్స్ పెట్టేసిన తర్వాత ఇంకా స్టిచ్ చేసుకుంటూ రావడమేనండి. ఈ విధంగా పిన్స్ పెట్టి స్టిచ్ చేసుకుంటే మనం కుట్టుకునేటప్పుడు ఈజీగా ఉంటుందండి. మాటికి క్లాత్ పక్కా జరిగిపోదు. ఓకేనా, అందుకోసం పిన్స్ పెట్టేసి స్టిచ్ చేసుకుంటే మనకి ఈజీ ఉంటుంది. చూడండి, ఈ విధంగా పైనుంచి ఒక అనకుట్టు వేసేసుకుంటూ వస్తున్నానండి. చూడండి, ఈ మూల దగ్గరికి వచ్చేసరికి సూది దింపి పాదం ఎత్తేసి మళ్ళీ రివర్స్ చేస్తాను. చూడండి, ఈ విధంగా రివర్స్ చేసేసుకొని మళ్ళీ చివరి వరకు కూడాను ఒక కుట్టు కుట్టుకుంటూ రావడమేనండి. ఓకేనండి, కుట్టేటప్పుడు వచ్చేసి పాదంకి కనుక అడ్డం వస్తే ఈ మనం పెట్టిన పిన్స్ని వాటిని రిమూవ్ చేసేసుకొని స్టిచ్ వేసుకుంటూ రావడమేనండి. చూడండి, చివరి వరకు కుట్టేసిన తర్వాత ఎక్సెస్ క్లాత్ అంతా కట్ చేసేస్తున్నాను. ఇంకా లోపల వైపున ఎక్సెస్ క్లాత్ అంతటిని కూడా కట్ చేసేయడమేనండి. ఇంకా ఆ క్లాత్ ఉంది కదా, ఆ క్లాత్ని మనం ఏం ఫోల్డ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం దీనికి వచ్చేసి లైనింగ్ని జాయిన్ చేస్తాం కాబట్టి. చూడండి, ఈ క్లాత్ అంతటిని కూడాను కట్ చేసేస్తున్నాను. అంతేనండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ డిజైన్ మీకు ఏమనిపించింది అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. సేమ్ అదేవిధంగా ఇంకో హ్యాండ్ కూడా నేను స్టిచ్ చేశానండి. దీనికి వచ్చేసి లైనింగ్ జాయిన్ చేయడం అయితే చూపించట్లేదండి, ఆల్రెడీ చూపించాను కదా నేను బ్యాక్ పార్ట్కి. సేమ్ అదేవిధంగా దీనికి కూడా జాయిన్ చేసేయడం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.